హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ద ఎన్చాంటింగ్ టారో. మీ అందరికీ నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. అందరూ బాగున్నారని చెప్పి అనుకుంటున్నానండి. సో మీకోసం మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే, మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏమిటి, అండ్ ఎవరైనా నో కాంటాక్ట్, సెపరేషన్, డివోర్స్కి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తుంటే, అండ్ హస్బెండ్ అండ్ వైఫ్కి కంటిన్యూస్గా దెబ్బలాటలు, ఆర్గ్యుమెంట్స్ అవుతుంటే, మీ యొక్క పార్ట్నర్ మీ గురించి ఈ నిమిషం ఏమనుకుంటున్నారు. సో ఫీలింగ్స్ అబౌట్ యూ, మీ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్, ఆయన మనసులో, ఆయన మైండ్లో ఏమున్నాయో చూద్దాం. ఓకేనా అండి? సో మనకి ఇక్కడ 3 పైల్స్ ఉన్నాయండి, బట్ పైన కార్డ్స్ పెట్టాను. పైల్ 1, పైల్ 2, పైల్ 3 ఈసారి డిఫరెంట్గా మనం వ్యూ చేద్దాం. ఓకేనా అండి? సో ద ఫస్ట్ కార్డ్ దట్ ఐ హ్యావ్ ఇస్ ఆత్మన్. ఆత్మన్ అనే కార్డులో మీకు కనిపిస్తుంది కదా, ఒక మనిషి, ఒక యోగి లాంటి వ్యక్తి మెడిటేషన్ చేస్తున్నారు. పైన కళ్ళు ఉన్నాయి. సో త్రినేత్రం ద్వారా ఏదో శక్తి అనేది పెంపొందించుకుంటున్నారు. సో ఓకేనా అండి? క్లియర్గా చూడండి. ఎవరైతే ఈ కార్డ్ నచ్చుతుందో వాళ్ళకి పైల్ 1 అని అర్థం. ఓకేనా అండి? రైట్. సో పైల్ 2 చూద్దాం. బుద్ధ. సో బుద్ధ అనే మంచి దేవుడు, అందరికీ తెలిసిన వ్యక్తి, తెలిసిన మహాపురుషుడు. సో ఈయనందరూ కూడా దైవంగా కూడా కొలుస్తాం. సో ఈ బ్యూటిఫుల్ బుద్ధ స్టాచ్యూని చూస్తుంటే చాలా బాగుంది కదా, కింద మందార పువ్వులు ఉన్నాయి. సో ఎవరైతే దీంతో రెజనేట్ అవుతారో వాళ్ళు పైల్ 2. ఓకే. సో నౌ వీ హ్యావ్ వన్ మోర్ డెక్, పైల్ 3. మనకి గాడెస్ పార్వతీదేవి. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. 2 స్టాచ్యూస్ కనిపిస్తుంది. లవ్లీ కార్డ్, పింకిష్లో ఉంది కాబట్టి ఇట్స్ ఫెమినైన్ ఎనర్జీ కనిపిస్తుంది మనకి. సో ఎవరైతే పైల్ 3 పార్వతీదేవితో రెజనేట్ అవుతారో, ఈ కార్డ్తో రెజనేట్ అయితే ఆబ్వియస్లీ పైల్ 3. ఓకేనండి? సో ఐమ్ గివింగ్ యూ సమ్ టైం. ఒక్కసారి చూసుకోండి. ఆత్మన్, బుద్ధ అండ్ పార్వతి. ఏ కార్డ్ నచ్చుతుందో తదేకంగా చూస్తే కళ్ళు మూసుకోండి. ఒకసారి మంచిగా థింక్ చేయండి. మీకు ఫస్ట్ కనిపించిన కార్డ్ ఏదైతే ఆ కార్డ్నే మీ ఇంట్యూషన్ ద్వారా పిక్ చేసుకోండి, ఆ పైల్. ఓకేనా అండి? సపోజ్ కళ్ళు మూసుకుని సడన్గా మీకు పార్వతీదేవి కనిపించిందంటే మీకు పైల్ 3కి చెందిన వారు అవుతారు. కళ్ళు మూసుకుంటారు, ఎక్కడో మీకు బుద్ధనో ఆత్మనో కనిపిస్తారు. ఫస్ట్ ఆత్మ నచ్చిందా, ఆత్మ తీసుకోండి. బుద్ధ వస్తే బుద్ధ తీసుకోండి. సో కళ్ళు మూసుకుని లీడ్ బై యువర్ హార్ట్. మీ మనసు ఏం చెప్తే అది, ఈ కార్డే తీసుకో, ఈ కార్డులో నీకు తెలియాల్సింది ఏదో ఉంది అని చెప్తుంది మీ మనసు. దాన్ని బట్టి మనం చూద్దాం. ఓకేనండి? సో ఆలస్యం చేయకుండా పైల్ 3 పక్కన పెడతానండి. టైం వచ్చినప్పుడు చూద్దాం. ఎట్ ద సేమ్ టైం పైల్ 2 కూడా పక్కన పెడుతున్నాను. నౌ ఆ ఫోకస్ ఇస్ ఆన్ పైల్ 1. Okay, fine. So Atman, dear pile 1 people, మీరందరూ బాగున్నారని చెప్పి అనుకుంటున్నానండి. స్వాగతం టు ద ఎన్చాంటింగ్ టారో. మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు ఈరోజు చూద్దాం ఈ పైల్ రీడింగ్లో. ఫస్ట్ నాకు పాపప్ వచ్చింది. నా కార్డ్ ఇస్ 4 of Swords. చూద్దాం. Three of Wands. సో వీ నీడ్ మోర్ స్టోరీ. ఇంకా కథ ఏదో తెలియాల్సి ఉంటుంది కాబట్టి చూద్దాం. మెజిషియన్. మీ యొక్క పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు, ఆయన మనసులో ఉన్న నిజమైన ఆలోచనలు ఏమిటి. 7 of Wands. ఓకే, మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందర ప్రతి కార్డు మీకు దగ్గరలో క్లోజప్లో పెట్టి చెప్తాను. సో ఒక్క నిమిషం వెయిట్ చేయండి. అండ్ దెన్ ద సన్. 5 of Swords.
ఓకే, సో ఇక్కడ దాకా మనం చూద్దామండి అసలు వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్ అనేది. సో నాకు ఫస్ట్ కార్డ్ ఏంటంటే అండి 4 of Swords. ఎందుకు ఇలాంటి కార్డ్ వచ్చింది? ఇక్కడ ఈ వ్యక్తి పడుకుని ఉన్నారు, ఒక అమ్మాయి వెనకాల మాత్రం 4 swords ఉన్నాయి. సో చెప్పాలంటే ఈ అమ్మాయి లేకపోతే ఈ అబ్బాయి, అమ్మాయి చూస్తుంటే అబ్బాయి థింక్ చేస్తున్నట్టు, అబ్బాయి చూస్తుంటే మీ అమ్మాయి మీ గురించి ఏమనుకుంటుందో అని థింక్ చేస్తున్నట్టు. మీ అమ్మాయి అంటే యువర్ రొమాంటిక్ పార్ట్నర్ బేసికల్లీ. ఓకే, సో దిస్ ఇస్ ఫర్ ద రొమాంటిక్ పార్ట్నర్స్, లవర్స్ ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్. సో పైలోన్ పీపుల్, ఇక్కడ మీకు కనిపిస్తున్న స్పైడర్ వెబ్ ఉంది. చందమామ పున్నమిలో లేదు, జస్ట్ అప్పుడే అనమాట. అమావాస అయిపోయిన తర్వాత కొంచెం పెరుగుతూ వచ్చే చందమామ. నెక్స్ట్ బ్రూమ్ స్టిక్ ఉంది, హ్యాట్ ఉంది, కత్తులు ఉన్నాయి. ఏంటి అంటే ఈ వ్యక్తి చాలా బాధలో ఉన్నారండి. ఓకే, ఎందుకు బాధలో ఉన్నారని చెప్తున్నానంటే సాలిగూడులు ఉన్నాయి చుట్టూరా. డిప్రెషన్లో ఉన్న మనిషి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఫస్ట్ సెల్ఫ్ కేర్ అనేది ఉండదు. చాలాసార్లు చెప్పాను మీకు. చుట్టూరా ఉన్న పరిసరాలని కూడా క్లీన్గా ఉంచుకోలేరు. దే హ్యావ్ ఎ వెరీ క్లటర్డ్ స్టేట్ ఆఫ్ మైండ్. ఓకే, వాళ్ళ మైండ్ ఎంత చిరాక్షరాగ్గా ఉందో వాళ్ళ యొక్క ఉండే పరిసరం కూడా అంతే చిత్తగా ఉంటుందన్నమాట. చిత్తు కాగితాలతోటి, చెత్త వస్తువులతోటి ఉంటుందన్నమాట. అందుకే మన పేరెంట్స్ అదే మనకి ఏం చెప్తారంటే క్లీన్గా ఉంచుకో, క్లీన్గా ఉంచుకో, క్లీన్గా ఉంచుకో. నిజంగా హ్యాపీ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటే మనమే లేచి క్లీన్ చేసేసుకొని శుభ్రంగా కూర్చుంటాం. బట్ మనం ఆలోచనలతో సతమతం అయిపోతున్నప్పుడు నేను చెప్పాను కదండి, మనం ఒక ఎలక్ట్రిసిటీ, మన లోపల సోల్ ఉంటుంది. ఓకే, సింపుల్గా చెప్పాలంటేనండి, ఎవరైనా నీళ్ళల్లో పడిపోయి బ్రతికి ఉంటే కనుక మునిగిపోతారు, నీళ్ళల్లో పడి చనిపోతే కనుక తేలుతారు. అంతకన్నా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఉందా అండి? హ్యూమన్ లైఫ్ ఎంత వాల్యుబుల్ అని చెప్పడానికి. హ్యూమన్ లైఫ్ ప్రాణంతో ఉంటే కనుక చాలా వాల్యుబుల్. ఓకే, మనము మన గురించి థింక్ చేయకుండా ఎక్కువ ప్రతి ఒక్కరి గురించి థింక్ చేయడం మొదలు పెడతాం. దానివల్ల నీరు గారిపోతున్నాం. ఎప్పుడైతే మనలో ఉన్న జ్యోతిని వెలిగించుకుని మన కోసం మనం బ్రతుకుతామో నిజమైన అర్థం అది. అండ్ దేవుడు ఎక్కడో లేడు, మన లోపలే ఉన్నాడు. సో డోంట్ బీ హార్డ్ ఆన్ యువర్ సెల్ఫ్. ఎవరైనా మిమ్మల్ని ఏమన్నా అన్నా కూడా ఒక నిమిషం బాధపడినా వదిలేసి క్షమించేయడం మంచిది. బికాజ్ నెగిటివ్ హేట్రెడ్ ఎనర్జీని తీసుకురావడం వల్ల మీరు కూడా నలిగిపోతారు బేసికల్లీ. ఓకేనండి, సో ఇక్కడ మీ హస్బెండ్ కానీ మీ వైఫ్ కానీ మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ జరగడం వల్ల డెఫినెట్గా అండి ఈరోజు ఏమవుతుందంటే అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, గొడవలు అవుతున్నాయి, ఎవరు కూడా రాజీ చెప్పుకోవట్లా, లైక్ కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఎవరికి తగ్గితే ఎక్కడ తగ్గుతూనే ఉండాల్సి వస్తుందేమో అని భయం వేసి తగ్గరు. సారీ అనడానికి కూడా అర్థం లేదు. ఇప్పుడు సారీ చెప్తారు, మళ్ళీ వాళ్ళు చేయాల్సిన చేస్తూ ఉంటారు. సో ఇలా జరగడం వల్ల మనసు విరిగిపోయి విసిగెత్తిపోయి నేనేం చేయలేను, చేతులు ఎత్తేసినట్టు అనమాట. ఈ సిచ్యువేషన్లో జరుగుతుంది, అయిపోయింది, ఇంకంతా అయిపోయింది. సో మొన్న లాస్ట్ టైం వచ్చిన రీడింగ్ కూడా కొంచెం దీని దగ్గరలో ఉందండి. అయిపోయింది, అంతా అయిపోయింది, జరిగేది జరిగిపోద్ది, ఇంకా నేను ఇంకేం చేయలేను అనే సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ ఉన్నారు మీ గురించి. బికాస్ ఇద్దరికి గొడవలు ఉన్నాయి, సర్దు మనగట్లేదు గొడవలు అనేవి. అయితే మీ పార్ట్నర్ తెలివిగా కూడా ఉన్నారండి. ఎలా ఉన్నారంటే మిమ్మల్ని వదిలించుకుందామన్న ఆలోచనలో ఉన్నారు. బికాస్ అబ్బాయిలకి ఎలా ఉంటుందంటే ఎంత జరిగినా అమ్మాయి అన్ని పనులు చక్కబెట్టేయాలి, క్షమించేయాలి, కలిసిపోవాలి. అమ్మాయి అంటే ఏంటి? ఇల్లు చక్కబెట్టేది. సో వాళ్ళు మిమ్మల్ని పంచబ్యాగ్లో ఉపయోగించుకుని వాళ్ళ కోపము అంతా కూడా మీ మీద చూపించేసినా కూడా మీరు మాత్రం మళ్ళీ మామూలు అయిపోయి నవ్వుతూ హెలో చెప్పాలి. ఎప్పుడైతే మీరు నేను హెలో చెప్పను, ఇంకా మంచిగా ఉండను, నన్ను ఒక డోర్ మ్యాట్లో చూస్తున్నప్పుడు నేనెందుకు పడి ఉండాలి అని చెప్పి అనుకుని మీరు తిరగబడ్డారో ఆ నిమిషం నుంచి మీ హస్బెండ్కి కూడా మీరు ఎక్కర్లేదు. బికాస్ అర్థమైపోయింది మీరు ఆయన పెట్టే బాధలు ఇంకా పడ్డానికి సిద్ధంగా లేరు అని. అట్ ద సేమ్ టైం మళ్ళీ నన్ను రాంగ్గా తీసుకోవద్దు. అబ్బాయిలు చూస్తుంటే కనుక మీ వైఫ్ మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు, మీ వైఫ్ మిమ్మల్ని అరుస్తున్నారని చెప్పి అనుకోవచ్చు, లేకపోతే మీ మీద అజమాయిషీ చేస్తారని చెప్పి అనుకోవచ్చు. అండ్ మీరు తగ్గి ఇప్పుడు బయలుని చూసే వాళ్ళు అండి, రీడింగ్ బట్టి నాకు అర్థమైంది ఏంటంటే బోత్ ఆఫ్ యూ ఆర్ 2 couples. ఒక కపుల్ అండి, డెఫినెట్గా 2 different individuals. మీలో ఒకరు
స్టబ్బర్న్గా కోపంగా ఉంటారండి. ఇంకొకళ్ళు అర్థం చేసుకునే ప్రేమగా ఉంటారండి. కానీ ఇద్దరికి మ్యాచ్ లేదు కదా. ఇద్దరు కరుణామయంగా ప్రేమగా ఉంటే సూపర్ కలిసిపోతారు. కానీ ఒకళ్ళ కోపం అంటే ఒకళ్ళు ఫైర్, ఒకళ్ళు వాటర్లో ఉన్నారు. అయితే ఫైర్ అండ్ వాటర్ వల్ల ఏమవుతుందంటే ఒకళ్ళు వేడిగా ఉన్నప్పుడు ఒకళ్ళు నీళ్ళు వేసి చల్లార్చుకోవచ్చు కదా అన్నట్టు ఉండదండి. ఫైర్ గుణం వేరు, కోల్డ్ గుణం వేరు. 2 different mismatches and compatibility issues are there. Whoever is watching pile 1. సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే మీ వైఫ్ మీ హస్బెండ్ చేతులు ఎత్తేసి నా వల్ల కాదు, జరుగుతుంది, అన్ని ప్రయత్నం చేశాను, ఇంకా అయిపోయింది. అండ్ మీ హస్బెండ్ ఇక్కడ అబ్బాయి కనిపిస్తున్నారు కాబట్టి నా ఫీలింగ్ అండి. అండ్ మీ అబ్బాయితో పాటు ఇంకెవరైనా ఉంటే కనుక ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, పేరెంట్స్ కానీ, వక్తాస్ కూడా ఆయనకే మద్దతు అందిస్తున్నారు. చేయడం ఇప్పటిదాకా చాలా పడ్డావు కదా, ఎవరో ఆపం, నీ లైఫ్ నీ చేతుల్లోనే ఉంది అంటే ఈయన డిసైడ్ అయ్యారంటే వదిలించేసుకుందాం, వర్కౌట్ కాదు. అయితే ఇక్కడ మెజిషియన్ కార్డ్ వచ్చిందండి. అంటే మేనిఫెస్టేషన్. ఎక్కడో ఎలా ఉందంటే ఫీలింగ్ చిరాకు వచ్చేసిందండి మీ మీద, చేతులు అనేవి ఎత్తేయాలనిపించింది. లైక్ వర్కౌట్ కాదు, చాలామంది టూ మెనీ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఆల్రెడీ, ఇంకా వర్కౌట్ అవ్వాలి అని ప్రయత్నం చేయాలని లేదు. సో సిచ్యువేషన్స్ ఎలా చెప్పాలి, వాటికి అవే సిద్ధమైపోతాయి, వాటికి అవే అంతమైపోతాయి అనడానికి లేదండి. లైక్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయి నీట్గా అయిపోతుంది, మేనిఫెస్టేషన్ బాగా వచ్చేస్తుండడానికి లేదండి. సో ఇక్కడ ఏంటంటే కొన్ని ప్రక్రియలు చేస్తున్నారు అనమాట, మీరు అర్థం చేసుకుంటారు ఆ వ్యక్తిని అని. ఓకే, ఆయన గొప్ప అని చెప్పడానికి. కానీ ఏమవుతుందంటే మేనిఫెస్టేషన్లో ఆయనకి మీ మీద చాలా కోపం ఉంది అండ్ మీకు ఆయన మీద చాలా కోపం ఉంది. సబ్కాన్షియస్గా చాలా డీప్ రూటెడ్ హర్ట్ ఉందన్నమాట. ఒకరి మీద ఒకరికి చాలా కోపం, ఉద్వేగం, ఓకే, ఆరోపణలు కూడా ఉన్నాయి, ఒకరి మీద ఒకరి అలిగేషన్స్ ఉన్నాయి, తిని ఇలా చేసింది, తను అలా చేశాడు అని. దానివల్ల ఎవరికి వాళ్ళకి ఏమైందంటే ఒకళ్ళు నిందించేసుకున్నారు, టూ మచ్ ఆఫ్ నిందించడం. సో మిమ్మల్ని చాలామంది వేలు పెట్టి చూపించడం వల్ల మీలో ఒక ప్రాణశక్తి అనేది కొంచెం నశించిపోయింది, బ్రతకాలన్న కోరిక కూడా నశించిపోయింది, ఏదైతే అది అవుతుంది. సో నీరు గారిపోయారు, ఉత్సాహం లేదు, డిప్రెస్ అయిపోయారు, ఏం చేయాలో తెలియట్లేదు. ఓకే, అయితే మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని బాగా ఇష్టపడే వాళ్ళు మాత్రం మీరు మళ్ళీ పునరుత్తేజం తెచ్చుకోవాలి, మళ్ళీ సంతోషంగా ఉండాలి, లైక్ ఒక లైఫ్ అనేది బ్యూటిఫుల్గా లీడ్ చేయాలని కోరుకుంటున్నారు. సో ఎవరంత ప్రగాఢంగా కోరుకున్నా మీ గురించి లైఫ్ మాత్రం ఇంకా ఏదో నేర్పాలని అనుకుంటుంది. కంటిన్యూస్గా మీ సబ్కాన్షియస్లో మీకు ఒకరి మీద ఒకరికి కోపం, ద్వేషం ఉండడం వల్ల ఎవరు ఎంత ప్రే చేసినా మీకు మంచి జరగట్లేదు. అండ్ మీరేమనుకుంటున్నారంటే ఒక ఆలోచనకు వచ్చేసారు, నాకు ఎందుకు మంచి జరుగుతుంది, ఇంత వినాశనం జరిగాక ఇంకా మంచి జరగతుందని ఎలాంటి నమ్మకం నేను పెట్టుకోవాలి అని. సో మీరే సిచ్యువేషన్లో ఉన్నారంటే అంతా అయిపోయింది, ప్రతి ఒక్కళ్ళు నా మీద బురద చల్లారు, నాకు ఇంకేముంది, మంచి జరగాలని కోరుకోవాలని కూడా కోరికలేదు, అయిపోయింది, ఇంక నేను ఫైట్ చేయలేను అనే ఫీలింగ్కి వచ్చేసారండి. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరు చూస్తే ఇది కళ్ళు మూసుకున్నారు, చూసారా, ఏడుస్తున్నారు. ఇట్స్ ఓవర్, ఇట్స్ అ బిగ్ మిస్టేక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెళ్లి చేసుకోవడమే ఒక పెద్ద మిస్టేక్ అనే ఫీలింగ్లో ఉన్నారు మీరు. సో పైవన్ పీపుల్కి ఇట్స్ అ వెరీ సాడ్ అండ్ హెవీ ఎనర్జీ, ఐ కెన్ సెన్స్ దాట్. అండ్ మీకు ఇక్కడ ఆత్మని వచ్చింది కదండి, ఇలాంటి స్టేట్లో ఎవరైనా ఉంటే ఫస్ట్ నేను చేయాల్సింది ఇమీడియట్గా టేక్ ఎ డీప్ బ్రెత్. సిచ్యువేషన్ ఇలా అనడానికి కారణం మనం ఫస్ట్ పాస్ట్ లైఫ్ ఉన్నా లేకపోయినా నమ్ముదాం, పాస్ట్ లైఫ్ ఉంది అని నమ్ముదాం. సో గత జన్మలో ఏదో ఉందండి మీకు నేర్పాల్సిన గుణపాఠం, అందుకని చెప్పి మిమ్మల్ని ఇంతలా టెస్ట్ చేస్తుందని అనుకుందాం. సో పాస్ట్ లైఫ్ ఎప్పుడు నమ్మాల్సి వస్తుందంటే సిచ్యువేషన్ మన కంట్రోల్ దాటేసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత నేను మంచిదాన్నే, ఈ జన్మలో నేను ఎవరికీ పాపం చేయలేదు, నేను చాలా మంచివాడిని, అందరినీ ఎంతో గౌరవిస్తూ ఉన్న వ్యక్తిని నేను, నా యొక్క మ్యారేజ్ లైఫ్ ఇలా అయిపోతుందని ఎప్పుడూ అనుకోలేదు అని ఒక అబ్బాయి అన్న ఒక అమ్మాయి అన్న అర్థం ఏంటి అంటే డెఫినెట్గా పాస్ట్ లైఫ్ అనేది ఉంది అని అనిపిస్తుంది అండి, మీకు నమ్మాలనిపిస్తుంది. అదే ఒక బలమైన మీకు శక్తిని కూడా ఇస్తుంది పాస్ట్ లైఫ్ ఉంది అని చెప్పడానికి. సో ఎప్పుడైతే పాస్ట్ లైఫ్ ఉంది అని అనుకుంటారో ఎస్ కొంచెం మీ యొక్క బరువు దిగిపోతుంది. సరే గత జన్మలో ఏదో పాపం చేసి ఉండుంటాను, అందుకే నాకు ఇంత శిక్ష, ఈ జన్మలో ఎవరిని నేను ఇబ్బంది పెట్టలేదు.
అందుకే ఏదో గుణపాఠం నాకు దేవుడు లేకపోతే విశ్వం నేర్పడానికి సిద్ధపడింది. సరే, ఐ విల్ టేక్ ద లెసన్ ఏంటో నేర్చుకుంటాను. లెసన్ ఏంటో నేర్చుకున్న తర్వాత ఇంకేం చేయాలో నెక్స్ట్ మనకి అర్థం కాదు. అప్పుడు గెట్ ఇన్ టు మెడిటేషన్. 4 o'clock 5 o'clock ప్లీజ్ లేవండి, సిట్ డౌన్. ఓకే, చిన్న దీపం వెలిగించుకోండి. స్నానం అది చేసేసిన తర్వాత మెడిటేషన్ చేయండి. ఓకేనా అండి? ఒకసారి మీరు ఫ్రెష్ అయిపోయిన తర్వాత దీపం పెట్టుకుని మెడిటేషన్ చేయడం వల్ల డెఫినెట్గా ఆ అగ్నిని చూడాలండి. మీరు అగ్నిని చూస్తే మెడిటేషన్ చేయండి. అండ్ ఎవ్రీడే చేయండి. 21 days చేయండి. అగ్నిని చూస్తూ మెడిటేషన్ చేయడం వల్ల మీకు చాలా క్లారిటీ వస్తుందండి మీ లైఫ్లో ఏం జరుగుతుంది అని. అండ్ మీ యొక్క పార్ట్నర్ మీతో ఎందుకు ఇలా బిహేవ్ చేశారు, మీరు ఎందుకు వాళ్ళతో అలా బిహేవ్ చేశారు అనేది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్, ఎవరినైనా చేజింగ్ చేస్తున్నారనుకోండి, మీరు మాట్లాడు ఎందుకు ఇలాగా మనం కలిసిపోదామని, ఆ వ్యక్తికి కావాల్సింది టైం. సో మీరు ఆ వ్యక్తిని ఏ విధంగానే కూడా కెలకద్దు. గివ్ హిమ్ ద టైం. అదేంటి టైం ఇస్తే మర్చిపోతారేమో కదా. దేర్ యు గోట్ ది ఆన్సర్. టైం ఇస్తే మిమ్మల్ని మర్చిపోయే వ్యక్తి మీకు ఎందుకు? కఠినంగానే ఉంటుందండి. టైం ఇస్తే మిమ్మల్ని మర్చిపోయే వ్యక్తి మీకు ఎందుకు? మిమ్మల్ని మర్చిపోతే, మీతో చీప్గా బిహేవ్ చేస్తే దయచేసి ఆ వ్యక్తిని మీ లైఫ్లో తొలగించుకోండి. కష్టమైన ఇంకా వేరే ఏదో మీ జీవితంలో ఉంది. సంథింగ్ బెటర్ ఇస్ గోయింగ్ టు కమ్ అని నమ్మాలి. టైం ఇచ్చుకోకుండా మీరిద్దరూ ఇలాగే తర్జన పడుతుంటే ఏమవుతుందంటే సిచ్యువేషన్ ఎప్పటికీ కూడా రాదు. సో టేక్ అ రెస్ట్, మెడిటేట్ అండ్ డిసైడ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ. ఓకేనండి? సో నేను మీకు ఒక ఆరికల్ కూడా తీస్తానండి అనుగుణంగా. రైట్? సో ఐ హోప్ యూర్ గెటింగ్ మీ pile 1. ఈ సిచ్యువేషన్లో నేను చెప్పినట్టేనండి, ఫైర్ మ్యాజిక్. అగ్నిని చూస్తూ మెడిటేషన్ చేయడం వల్ల మీకు చాలా క్లారిటీ, మీలో ఉన్న అలజడి, మీలో ఉన్న సరిగ్గా థింక్ చేయలేని కెపాసిటీ నశించేసి గుడ్ థింకింగ్ కెపాసిటీ వస్తుంది, క్లారిటీ ఆఫ్ మైండ్ వస్తుంది. బ్యూటిఫుల్. సో అనుగుణంగా వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, దిస్ ఇస్ వై ఐ ట్రస్ట్ టారో. మనం ఏమనుకుంటున్నామో, మనం ఏం విశ్వసిస్తున్నామో అదే టారోలో కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇప్పటిదాకా నా దగ్గరికి వచ్చి రీడింగ్ చేయించుకున్న వాళ్ళందరూ 100% సాటిస్ఫైడ్. సాడ్గా వస్తారు, వెళ్ళిపోయేటప్పుడు నవ్వుతూ వెళ్తారు. దే థ్యాంక్ మీ సో మచ్. అప్పుడు నాకు అనిపిస్తుంది దిస్ ఈజ్ మై లైఫ్ పర్పస్ అని. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ అండి హూ హ్యాస్ బిలీవ్డ్ మీ ఇప్పటిదాకా. అండ్ నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చి రీడింగ్ చేయించుకొని ఎక్స్ట్రీమ్ క్లారిటీతోనే వెళ్ళిపోతున్నారు. ఓకే, అండ్ మళ్ళీ ఎప్పుడైనా ఆల్ ఆఫ్ యూ ఆర్ ఫ్రెండ్స్ టు మీ. నేను అందరితో టచ్లో ఉంటాను, మీ అందరికీ తెలిసిన విషయమే. నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను, మీతో మాట్లాడతాను, బాగానే ఉండదని చెప్పి తెలుసుకుంటాను. బికాస్ ఇట్ ఈస్ మై లైఫ్ పర్పస్ అండ్ ఇట్ ఈస్ హ్యుమానిటీ ఆల్సో. సో టారో హ్యాస్ గివెన్ మీ అన్ ఎక్స్ట్రీమ్ బ్యూటిఫుల్ లైఫ్ అండి. చాలా మంచి ఇమ్మెన్స్ హీలింగ్. నాకు కూడా పర్సనల్ లెవెల్లో చాలా హీలింగ్ అనేది జరిగింది టారో వల్ల. ఓకేనా అండి? సో హూఎవర్ ఇస్ వాచింగ్ మై ఛానల్, వన్స్ అగైన్ మీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఎవరైతే మంచి కమెంట్స్ పెట్టి, ఎస్పెషల్లీ నాకు రిపీటింగ్ కమెంట్స్ వస్తాయండి. మీరందరూ నాకు పేరున అందరికీ తెలుసు నాకు ఎవరెవరు ఏంటి అనేది. సో ఇట్స్ లైక్ యూ గైస్ బికేమ్ మై ఫ్యామిలీ, ఎన్చాంటింగ్ టారో ఫ్యామిలీ అని చెప్పచ్చు. ఓకేనా అండి? థ్యాంక్స్ టు యూ. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. ఇట్ రియలీ మీన్స్ అ లాట్. ఓకే, సో ఫైన్ అండి. pile 1 people, I think you got the clarity. So now let's get into pile 2. Okay, right. pile 2 ఎవరైతే బుద్ధాన్ని సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి హలో డియర్ pile 2, వెల్కమ్ టు ద ఎన్చాంటింగ్ టారో. సో బుద్ధ మీకు ఏం చెప్దాం అనుకుంటున్నారో చూద్దాం. అండ్ మన రీడింగ్లో మీకు ఏమొస్తుందో చూద్దాం. మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు ఈ నిమిషం చూద్దాం. ఓకే, ఓకే.
ఇంకా కొన్ని కార్డ్స్ ఇద్దామండి. లెట్స్ టేక్ మోర్ కార్డ్స్. అగైన్ కొంచెం సాడ్ అండ్ హెవీ ఎనర్జీ నాకు కనిపిస్తుందండి. ఫస్ట్ 2 కార్డ్స్ చూసి పర్వాలేదు అనుకున్నాను కానీ ఓకే, ఐ హ్యావ్ 2 పాపప్ కార్డ్స్. ఓకే, ఎంప్రెస్ కార్డ్ ఇస్ రివర్స్డ్. 6 ఆఫ్ కప్స్ కూడా 6 ఆఫ్ వాండ్స్ కూడా రివర్స్ వచ్చింది. ఓకే, చూద్దాం. దేర్ ఇస్ ఎ హెవీ అండ్ రియలీ రాట్లింగ్ ఎనర్జీ. చూద్దాం. ఓకేనండి. సో నాకు ఈ పైల్ 2 పీపుల్ ఎవరైతే తీసుకున్నారో మీరు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఏంటి అంటే ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్ ఇద్దరి మధ్యన కూడా మీకు సరైన పొందన లేదండి. మీ ఫ్యామిలీ మీకు ఒకటి చెప్తుంది, మీరు మీ వైఫ్ యొక్క మాట మీ హస్బెండ్ యొక్క మాట వినాలి అంటే ఇబ్బందిగా ఉంది. లైక్ ఫ్యామిలీ కూడా మీకు మంచి మద్దతుగా ఏమీ గైడ్ చేయట్లేదు మిమ్మల్ని. సో వాళ్ళ మాటలు కూడా ఎలా ఉన్నాయంటే విడిపోన్నట్టే ఉన్నాయి. సాడ్లీ మేబీ మీకు అంత బాధాకరమైన జీవితం వచ్చి ఉండొచ్చు. అండ్ వెనకాల మీ షిప్స్ కూడా చూస్తుంటే అలలు ఉన్నాయండి. అలల పైన షిప్ ఉంది అంటే మీ రిలేషన్షిప్ ప్రస్తుతం కష్టంలో ఉందని అర్థం. ఒక పీక్లో ఉందండి. అయితే బ్రేక్ ఇట్ ఆర్ కీప్ ఇట్. కుదిరితే తెంపేసుకుంటారు, లేకపోతే ఏదో విధంగా ఒక మిరాకిల్ జరిగితే ఉంచుకుంటారు. రిలేషన్షిప్ అలా ఉందన్నమాట ప్రస్తుతం. అండ్ మీ యొక్క పార్ట్నర్ ఆర్ మీరు కూడా ఈ రిలేషన్షిప్లో చాలా చూసేసిన తర్వాత మళ్ళీ కలవాలి అంటే బాధ, బెంగ. ఇంత జరిగి విడిపోతే బెటర్ కదా, మళ్ళీ ఫస్ట్ నుంచి బాధలు పడే కన్నా అనే ఒక టెన్షన్. ఈ 3rd కార్డ్ ఎలా ఉందంటేనండి మీకు అర్థమవుతుంది కదండి. ఈ 3rd కార్డ్ ఇంత చచ్చి బతికాను, ఇది రిలేషన్షిప్ అసలు మనకి సరిపోదు, పనే చేయదు. అందరూ ప్రతి ఒక్కరు నా నడుము మీద కత్తిలాగా గుణపాల్లా గుచ్చేసి ఉంచారు. ప్రతిదీ నేను తీసి లేచేటప్పటికీ ఆల్మోస్ట్ చచ్చిపోయాను. కానీ ఏదో దైవం వల్ల బతికాను అంతే. దైవ నిర్ణయం నేను బతికి ఉండడం. అంటే చాలా బ్యాడ్ జర్నీ ఆఫ్ లైఫ్ అండి. మీరు చాలా బ్యాడ్ స్టేట్ ఆఫ్ లైఫ్లో ఉన్నారు ప్రస్తుతం. లైక్ దేవుడు కూడా హెల్ప్ చేయలేరు అనే సిచ్యువేషన్లో ఉన్నారండి మీరు. అండ్ ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే చాలా హెవీ అండ్ నిస్సహాయమైన స్థితి అనేది కనిపిస్తుంది నాకు పైల్ 2 పీపుల్కి. ఎంప్రెస్ రివర్స్ కార్డులో వచ్చిందంటే మీ హస్బెండ్ ఏం డిసైడ్ అయ్యారంటే మీరు వద్దు అని డిసైడ్ అయ్యారండి. దానికి అనివార్య కారణాలు ఉంటాయి. ఎందుకు అంటే మేబీ మీ ఫ్యామిలీ ఆయనతో సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదనో, లేకపోతే మీ ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదనో, మీరు సపోర్ట్ చేయలేదనో ఏదో ఒక ఆరోపణలు ఉంటాయండి. అండ్ ఆయన ఏం భావిస్తున్నారంటే పరువు భంగం అనేది జరిగింది నాకు. ఇంత పరువు భంగం జరిగిన తర్వాత నేను ఇంకా ఈ అమ్మాయితో ఎందుకు కలిపి ఉండాలి అని అబ్బాయి అనుకోవచ్చు. క్లియర్గా ఎంప్రెస్ వచ్చేస్తుంది కాబట్టి అబ్బాయి పక్షంలో మాట్లాడతానండి నేను. ఒకవేళ ఎవరైనా అమ్మాయికి కూడా ఇదే సిచ్యువేషన్లో ఉండి మీరు కూడా ఇలాగే ఫీల్ అవుతున్నారంటే ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ పైల్ 2 ప్రకారం. సో ఇద్దరికి కూడా ఒకలాంటి ఫీలింగ్స్ ఉంటాయి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, జెండర్స్ మారుతాయంటే. ఇక్కడ ఎవరైనా ఏం చెప్తున్నారంటే మీది వర్కౌట్ కాదు, మీరు ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వెళ్తారు. ఓకే, జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కూడా వర్కౌట్ కాదమ్మా, మీకు ఈ దోషం ఉంది ఆ దోషం ఉందని చెప్తారు, వర్కౌట్ కాదని చెప్తారు. కానీ మీ ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు, మీ నాన్నగారు మీ అమ్మగారు లేకపోతే మీ అక్కో చెల్లో ఎవరో ఒకరు ఉంటారండి. వాళ్ళు ఏం చెప్తారంటే లేదు సమ్ మేనిఫెస్టేషన్ చేయాలి, నువ్వు లోపల నుంచి మార్చుకో, మీ హస్బెండ్ మీ వైఫ్ మీ దగ్గర ఖచ్చితంగా వస్తారు, నీకు చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఎలా వదులుకుంటావు ఆ వ్యక్తిని, నువ్వు బయోలాజికల్ ఫాదర్ ఆర్ మదర్ కాబట్టి వదులుకోకూడదు, ఇంకో పెళ్లి చేసుకుని ఎలా సుఖపడతావు, సొసైటీలో ఇంకో పెళ్లి చేసుకున్నా కూడా ఇలాంటి జీవితం వచ్చే ఛాన్స్ ఉంది, సో వద్దు ఇంకో పెళ్ళి, కళ్ళ ముందున్న ఈ వ్యక్తిని చక్కపెట్టుకో అని అంటారండి. మేనిఫెస్టేషన్ ఏంటి అంటే ఒక రెడ్ కలర్ రోబ్ వేసుకుని ఉన్నాడు, క్యాండిల్ పట్టుకుని ఉన్నాడు, ఇక్కడేమో కప్స్ ఉన్నాయి, పెంటికల్స్ ఉన్నాయి, స్వర్డ్స్ ఉన్నాయి, అంటే ఇమోషన్స్ అనమాట బేసికలీ. సో తన ఇమోషన్స్ అన్నీ కూడా కంట్రోల్లో తీసుకొచ్చుకుని సిచ్యువేషన్ ఎందుకు బ్యాడ్ వెళ్ళింది అని ఆలోచించగలిగితే కనుక మీకు ఆన్సర్స్ వస్తాయండి డెఫినెట్గా. సో బుద్ధ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి అంటే ఇప్పుడు దాకా కష్టంలో ఉన్నారు కదండి, లైక్ ఎడ్డమంటే తెడ్డం, లేకపోతే నువ్వెంతంటే నేనెంత, నేనెంతంటే నువ్వెంత, ఇలాంటి మాటలన్నీ అనుకుని చాలా పెద్ద సమస్యలోకి వెళ్ళిపోయారండి. తెగిపోయే దారమే చెప్పాలంటే.
కానీ ఇంకా చిన్నగా ఏమన్నా ఎక్స్టెండ్ చేస్తే తెగిపోయి కంప్లీట్గా ఆ గాలిపటం ఎక్కడికి ఎగిరిందో కూడా తెలియదు అనమాట. రిలేషన్షిప్ ఇంకేమైందో కూడా తెలియదు. కానీ ఈ రిలేషన్షిప్ని సేవ్ చేయాలని మీ యొక్క దగ్గర సన్నిహితులు థింక్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం ఏంటి అంటే మీరు మౌనంగా ఉండాలి, సహనంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనే కూడా మీ యొక్క టెంపర్ని కోల్పోకూడదు. జరిగిపోయింది, గతాన్ని మార్చడం. కానీ ప్రజెంట్ ఆ వ్యక్తి మీ ముందర మళ్ళీ మీతో ఏమైనా మాట్లాడినప్పుడు మీరు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం చాలా ఉంది. అట్ ద సేమ్ టైం మీకు ఆ వ్యక్తితో కలవాలి అంటే కనుక ఆచితూచి ఉండండి. కలవకపోతే కలవాలని లేకపోతే నో ప్రాబ్లం అండి, బ్రేక్ చేసుకుని మీరు యూ కెన్ గో అహెడ్. ఫ్యూచర్లో ఏమైనా జరగచ్చు మీకు. ఓకేనా అండి? సో ఈ సిచ్యువేషన్లో మీరు ఏం చేస్తే బాగుంటుంది అనేది ఏంజల్ కార్డ్స్ యూజ్ చేసి నేను చూస్తానండి. సో లెట్స్ సీ, బికాస్ ఇట్స్ ఎ ట్రిక్కీ సిచ్యువేషన్. కంప్లీట్ ట్రిక్కీ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు. సో నిస్సహాయ స్థితిలో కూడా ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓకేనండి? సో నేనేమంటానంటే మీ చేతుల్లోనే ఉంది. బాగుపడాలి, కలిసిపోవాలన్నా కలిసిపోవచ్చు. మీ యొక్క రిమోట్ కంట్రోల్ వేరే ఒకరి చేతిలో పెట్టవద్దు. అండ్ కలవాలా వద్దా అనేది మీకు మీరే డిసైడ్ అవ్వాలి. అండ్ కోపం, తాపాలకి, రాగ ద్వేషాలకి ఇక చరణగీతం పాడాలి. అదే పందాలా ఉంటే మీ లైఫ్ చెక్కబడదు. ఇంకా హర్ట్ వల్ల మీరు క్షీణించిపోతారు, ప్రాణశక్తి నశించిపోతుంది. ఓకేనండి? సో లెట్స్ సీ వాట్ డస్ ద ఏంజల్స్ టెల్ యూ. ఏంజల్స్ ఏం చెప్తారు మీకు? నో నీడ్ టు వర్రీ. ఇప్పటికీ ఆల్రెడీ చాలా వర్రీ అయ్యారు. దగ్గరగా కార్డ్ చూడండి. రెయిన్బో ఉంది, ఫైర్ ఉంది, చేతులు రెండు పైన పెట్టున్నారంటే ఒక మ్యాజిక్ అనేది జరుగుతుంది. విశ్వం మీకు చెప్పాల్సిన లెసన్ చెప్పేసినట్టుంది. సో ఇప్పుడు మిమ్మల్ని కామ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ యువర్ లైఫ్ మీరు ఇంకా హ్యాపీగా ఉండాలి అంటే ఏంటి అనే లెసన్ మీకు వచ్చేసింది అనమాట. ఓకేనండి? సో వరీ చెందద్దు. ముందు ఏం చేయాలి అనుకునే దానిలో దృష్టి పెట్టండి. ఇట్స్ ఆల్ అబౌట్ పైల్ 2 రీడింగ్ అండి. సో క్లారిటీగానే చెప్పానని అనుకుంటున్నాను పైల్ 2 పీపుల్కి. సో నా లెట్స్ బ్రింగ్ పైల్ 3 ఇంటూ ద సిచ్యువేషన్. సో పైల్ 3 ఇందాక మనకి ఏమొచ్చింది? లెట్స్ సీ. గాడెస్ పార్వతి. సో గాడెస్ పార్వతి ఎవరికైతే వచ్చిందో వాళ్ళ కోసం ఈ రీడింగ్ అండి. గాడెస్ పార్వతి, ఫెమినైన్ ఎనర్జీ. సో ఆబ్వియస్గా అండి మన ట్విన్ ఫ్లేమ్ సోల్మేట్స్ గురించి కొంచెం సేపు పక్కన పెడదామండి. నేను వాటి గురించి మాట్లాడట్లేదు. బట్ హస్బెండ్ అండ్ వైఫ్ అయిపోయిన తర్వాత అండ్ లవర్స్ కపుల్ అంటే ఎలాగంటే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటారు కొంతమంది ఏమో బాగా ఇష్టపడి పెళ్లి చేసేసుకుందామని ఎంగేజ్మెంట్ స్టేజ్లో కానీ, ఎంగేజ్మెంట్ తర్వాత స్టేజ్లో కానీ, పెళ్ళికి దగ్గరగా ఉన్న స్టేజ్లో కానీ, ఓకే, ఒకరి మీద ఒకరికి చిన్న ప్రాబ్లమ్స్ రావడం, డౌట్స్ రావడం, ఈ సిచ్యువేషన్ని ఇలా కంటిన్యూ చేసి పెళ్ళికి దాకా వెళ్ళాలా వద్దా అని లవర్స్ అనుకోవచ్చు. పెళ్ళి అయిపోయిన తర్వాత చిలికి గాలివాన్లాగా అయ్యి విడిపోయే స్టేజ్ దాకా వెళ్ళి హస్బెండ్ అండ్ వైఫ్ గురించి కూడా ఇది రెజినేట్ అవుతుంది. ఓకేనండి? సో జస్ట్ లైక్ పైల్ 1 అండ్ పైల్ 2 అసలు మీకు ఏం చెప్తుంది విశ్వం అనేది చూద్దాం. 2 of Pentacles. ఓకే, Prince of Pentacles. Ten of Pentacles. ఓకే, కొంచెం బెటర్ కార్డ్ ఎనర్జీలో ఉంది. పైల్ 1 పైల్ 2 అంత ఇంటెన్స్ అండ్ మోస్ట్ డిఫికల్ట్ ఎనర్జీ కాదండి. పైల్ 3 పీపుల్ కొంచెం హ్యాపీగా ఉన్నారని నా ఫీలింగ్. ఓకే, 9 of Swords. ఓకే ఓకే, 4 of Hearts. The High Priestess. ఓకే, సో లెట్స్ సీ అండి అసలు ఏం వస్తుంది అనేది మనకి ఎనర్జీ. సో ఇక్కడ నాకేం కనిపిస్తుందంటే మీకు ఒక హ్యాపీ అండ్ లవింగ్ ఎనర్జీలోనే ఉన్నారండి చెప్పాలంటే. అండ్ మీరిద్దరూ కూడా
కొంచెం రిచ్గానే సెటిల్ అవుతున్నారు. హస్బెండ్ అండ్ వైఫ్ బోత్ వర్కింగ్ కండిషన్లోనే ఉండుంటారు. ఓకే, సో డబ్బుకి పెద్ద కొదవేం లేదు ఇక్కడ మీ ఇద్దరికి కూడా. ఆర్థికంగా మంచి లాభాల వాటిలోనే ఉన్న కుటుంబం. కానీ ఒకరంటే ఒకరికి మీ యొక్క ఈగోస్ వలన, అహంకారం వలన కొంచెం దూరం అయ్యారండి. దానికి ఆన్సర్ ఏంటంటే 9 of Swords. ఒక సాడ్ ఫీలింగ్లో ఉన్నారండి. ఆ సాడ్ ఫీలింగ్ ఏంటంటే లైక్ ఏం చేయాలో తెలియట్లేదు, అందరూ నన్ను ఇబ్బంది పెట్టేశారనే ఒక ఎనర్జీలో ఉన్నారు. ఓకే, మీరు ఇంకా మాట్లాడాలని లేదు, టైం తీసుకోవాలని ఉంది, కుదిరితే వదిలేయాలని కూడా ఉంది. అయితే ఎక్కడో ఒక లవ్ అనేది ఉందండి మీ ఇద్దరి మధ్యన. ఆ లవ్ ఎలా కాపాడుతుందంటే, వదిలేస్తే ఎలాగా అలవాటు పడిపోయిన వ్యక్తికి, ఈ వ్యక్తి నాకు చాలా మంచి జీవితం చూపించారు, ఇలా ఒంటరిగా ఎన్నాళ్ళు ఉండగలను అని ఒక క్వశ్చన్కి మీకు ఆన్సర్ ఏంటంటే ఈ వ్యక్తితోనే ఉండాలి, దిస్ ఇస్ అ టెంపరీ సిచ్యువేషన్ అని గట్టిగా నమ్ముతున్నారు. ఈ వ్యక్తిని వదులుకోకూడదని గట్టిగా నమ్ముతున్నారు. సో లవ్ కార్డ్. ఓకే, సో రీయూనైట్ అయిపోవాలనే ఒక ఆలోచన చాలా ఎక్కువ ఉంది. బట్ పైన చూడండి 2 of Pentacles ఏంటి అంటే, ఒక సిచ్యువేషన్లో ఏంటంటే ఫ్యామిలీ కూడా మీకు ఏం చెప్తుందంటే అది వద్దురా. ఎప్పుడు కూడా అండి ఫ్యామిలీ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ గొడవలు అవ్వడానికి. ఎందుకంటే ఫ్యామిలీలో చూడలేని వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని చూసి ఒక విధంగా కూలి చెందే వాళ్ళు ఉంటారండి. అంటే నరదృష్టి ఎంత బలమైందంటే మీ అందరికీ తెలిసిందే కదా. నాకు ఫోన్ చేసి కొంతమంది బ్లాక్ మ్యాజిక్ ఉందా అని అడుగుతారండి. బ్లాక్ మ్యాజిక్ ఉందా లేదో నాకు నిజంగా తెలియదండి, నేను నమ్మాలని కూడా అనుకోవట్లే బ్లాక్ మ్యాజిక్ ఉందో లేదో. బట్ దానికి కూడా సైన్స్ ఉంటే నమ్మే ఛాన్స్ ఉంది. బట్ బ్లాక్ మ్యాజిక్ కన్నా ప్రాబ్లమాటిక్ థింగ్ ఏంటంటే నరదృష్టి, ఈవిల్ ఐ. పాము కాటు అంత పవర్ఫుల్ అండి నరదృష్టి అనేది. ఒక మనిషి మిమ్మల్ని చూసి ఓర్వలేక మీ చెడు కోరుకుంటే 100% వాళ్ళ కళ్ళ నుంచి వచ్చే కిరణాల ద్వారా అది మీ మీద పడిందంటే మీరు నాశనం అయ్యే ఛాన్స్ 100% ఉంది. నరదృష్టి, నరుడు దృష్టికి, దిష్టి అంటే ఏమి కాదు, దృష్టి. దృష్టి అంటే ఎవరి మీదైతే మీ కళ్ళని పడి వాళ్ళు బాగున్నారు, నేను వాళ్ళ ఉండలేకపోయానని చెప్పి అనుకున్నారో వాళ్ళ ఏడుపు మీకు తగిలేస్తుంది, తగిలేసి మీరు నాశనం అయిపోతారు. సో అలా నాశనం అవ్వకుండా ఉండడానికి మన ఇంట్లో కొన్ని చిట్కాలు చెప్తారు. దిష్టి తీసుకోండి, సాల్ట్ వాడండి, లేకపోతే ఇదండి అదండి పరిహారాలు చేసుకోండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళండి, లేకపోతే మీకు నచ్చిన దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోండి, ప్రార్థనలు చేయండి, రకరకాలు ఉంటాయండి. వై? బికాస్ యూ ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ అన్ ఈవిల్ ఐ. ఆ ఈవిల్ ఐ ఎంత ప్రమాదకరమైందంటే ఒక పెద్ద బండరాయి కూడా బద్దలైపోద్ది. సో ఇక 2 of Pentaclesలో వచ్చే ఎనర్జీ ఏంటి అంటే నాకు క్లియర్గా ఫ్యామిలీలో మీకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులు, మీతో చాలా ఎక్కువ మాట్లాడే వ్యక్తులు మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. అవసరమా నీకు ఆ అమ్మాయో అబ్బాయో, ఎందుకు తప్పు చేస్తున్నావు, మేము చెప్పాం రా నీకు ముందే వద్దని, అలాంటి మాటలన్నమాట. అంటే మ్యానిపులేటివ్ ఎనర్జీ ఇవ్వడం వల్ల మీరు కూడా చెప్పిన మాటలకి ప్రభావితమయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. ఫ్యామిలీలో నిజమైన సమస్య ఏమీ లేదు, యూ హ్యాపీ, డబ్బులు ఉన్నాయి చేతుల్లో, సంపాదించుకుంటున్నారు ఎంతో కొంత, ఏ సమస్య లేదు. కానీ చెప్పుడు మాటలు విని సమస్య సృష్టించుకున్నారు. ఓకేనండి. సో మీరు బేసికల్లీ ఈ రిలేషన్షిప్లో ఉన్న అబ్బాయో అమ్మాయో కోరి మళ్ళీ వచ్చారండి, నువ్వే నా జీవితం అన్నట్టు. అండ్ ఎదుటి వ్యక్తికి కూడా మ్యూచువల్గా అట్రాక్షన్ ఫీల్ అయ్యి యాక్సెప్ట్ చేసుకున్నారు. 10 of Pentacles ఎనర్జీ ఏంటంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎనర్జీ అండి. ఏంటంటే కలిసి ఉన్నాము, మనకేం తక్కువ, ఈరోజు దాకా కష్టపడ్డాము, లైఫ్ సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నాం, మనకేం తక్కువ ఇక్కడ కనిపిస్తుందండి. మనకి హ్యాపీ ఎవర్ ఆఫ్టర్ జీవితం రాసి పెట్టింది. కానీ మీకు మీరే ఇబ్బంది పాలు చేసుకుంటున్నారు చెప్పుడు మాటలు వినడం వలన. చెప్పుడు మాటలు విన్న తర్వాత మీరు ప్రిపేర్ అయ్యలేరు. మీ యొక్క వ్యక్తి మిమ్మల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన, లేకపోతే మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టి మీ ఫ్యామిలీని కానీ ఏమన్నా మంచి మాటలు అనకుండా వేలెత్తి చూపించినప్పుడు నరకానికి దగ్గరగా ఫీల్ అవుతారు అనమాట. శిక్షి నాకు వద్దు ఈ వ్యక్తి అనిపించేలా అనిపిస్తుంది. కానీ మీరు ఆ వ్యక్తిని క్షమించాలి, ఫర్గివెన్స్ అనేది ఉందండి బయట పీపుల్కి. అండ్ ఆ వ్యక్తి చేసే మంచిని మీరు తలుచుకుని క్షమిస్తారు. దానికి మీరు మౌనంగా ఉండడానికి సిద్ధపడతారండి. కామ్గా ఉంటాను, ప్రభావితం అవ్వను. రిలేషన్షిప్ ఒక్కోసారి సేవ్ చేయాలంటే నేను ఒకసారి చెప్పాను టారో రీడింగ్లో, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పోడు ధన్యుడు అని. సో
సో బేసికలీ ఇద్దరు బాగా సెటిల్ అయి ఉంటారు. సెటిల్ అయినా అవ్వకపోయినా అట్లీస్ట్ తెలివితేటలు అనేవి చాలా మెండుగా ఉంటాయి ఇది ఈ పైలట్ తీసుకున్న వాళ్ళకి ఇద్దరికి, అమ్మాయి అబ్బాయికి. సో మీరు తెలుసు, యూ వెరీ వెల్ అవేర్, కోపం అనే దానికి మీరు ఛాన్స్ ఇస్తే చీలిపోతారని, రిలేషన్షిప్ మళ్ళీ వర్కౌట్ కాదని తెలుసు కాబట్టి ఒకరు తగ్గిపోతున్నారండి. అండ్ ఇంకో వ్యక్తి కూడా అర్థం చేసుకుంటారు మిమ్మల్ని డెఫినెట్గా. సో రీయూనియన్ ఛాన్సెస్ ఆర్ మోర్. వై? బికాస్ 4 of Hearts ఇట్స్ రీయూనియన్ కార్డ్. అండ్ పార్వతీదేవి ఉన్నారు. సో మీరు శివారాధన చేసుకోమని చెప్తాను డెఫినెట్గా. పార్వతీదేవికి దండం పెట్టుకోమని చెప్తాను. ఇలాంటి సమస్యలు వెంటనే నయం అయిపోతాయి, నాట్ అ ప్రాబ్లం. సో కోర్ట్ కేసు, లా వరకు వెళ్ళే ఛాన్స్ అయితే తక్కువ అండి పైలట్ పీపుల్కి. ఒకవేళ వెళ్ళినా కూడా పార్వతీదేవి ఉన్నారు కాబట్టి మిమ్మల్ని యునైట్ చేసేస్తారు. సో వాళ్ళు మీకు నేను చెప్పేది ఏంటి అంటే, ఐ విల్ టేక్ కార్డ్స్ అగైన్. యోగిక్ డెక్ తీస్తానండి. లెట్స్ సీ వాట్ ఈస్ కమింగ్. విశుద్ధ. సో దీనికి కూడా ఏంటంటే గ్రేట్ఫుల్నెస్ అండి, గ్రాటిట్యూడ్. ప్రతి చిన్న విషయానికి మీరు ఆల్రెడీ థ్యాంక్ఫుల్గా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఓకే, థ్యాంక్ఫుల్గా ఫీల్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే విశ్వంకి చెప్తూ ఉంటారు, థ్యాంక్ యూ, నా లైఫ్లో ఏదో పుణ్యం చేసుకున్నాను, ఇంత మంచి వ్యక్తిని పంపించు. ఎందుకు గొడవలు అవుతున్నాయి? ఈ వ్యక్తి మారాలి, మీరే మార్చాలి విశ్వం, లేకపోతే మీరే మార్చాలి దేవుడా భగవంతుడా అని కోరుకుంటారు. అండ్ మీరు కంటిన్యూస్గా ఎలా థింక్ చేస్తారంటే, పాజిటివ్ మైండ్ సెట్లోనే ఉంటాను, ఈ వ్యక్తి నాకు కావాలి అంటే డెఫినెట్గా నేను మంచిగానే ఉంటాను. అండ్ ఆ వ్యక్తిని నేను వేలెత్తి చూపించను. ఓకే, తను నన్ను వేలెత్తి చూపించారు కాబట్టి నేను వేలెత్తి చూపించడం వల్ల జరిగిన మంచిదేంటి? మంచి ఏమీ లేదు. అండ్ ఒక రిలేషన్షిప్లోకి కష్టపడే ఇద్దరు ఒప్పుకుని మ్యూచువల్గా లవ్ చేసుకుని వచ్చారు కాబట్టి మీకు తెలివితేటలు ఉంటాయండి. ఓకే, ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేను అనే భావనలోంచి మీరు బయటకు వచ్చి పెళ్లి చేస్తున్నారు కాబట్టి, లేకపోతే మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి, విడిపోతే ఎంత భయంకరంగా ఉంటుందో అనే ఒక నిజాన్ని మీరు ఆల్రెడీ గ్రహించేశారు కాబట్టి యూ జస్ట్ వాంట్ టు బి గ్రేట్ఫుల్. ఈ సిచ్యువేషన్ నుంచి కూడా మంచి గుణపాఠం తీసేసుకొని ఇద్దరు కూడా ఐ లవ్ యూ అని చెప్పి అనుకొని క్షమించేసుకుంటారండి. బేసికలీ క్షమాగుణం చాలా ఇంపార్టెంట్ ఒక రిలేషన్షిప్లో. క్షమించుకోలేకపోతే ఆబ్వియస్గా సిచ్యువేషన్స్ ఆర్ డిఫరెంట్. సో పైలట్ పీపుల్ వెరీ గుడ్ ఎనర్జీ అండి, వెరీ బ్యూటిఫుల్ డివైన్ ఎనర్జీ మీలో ఉందండి. కంగ్రాచులేషన్స్. సో పైలట్ పీపుల్ మీ ముగ్గురికి కూడా గొడవలు అనేవి ఉండకూడదు, సమస్య పోవాలి. కొంచెం మెడిటేషన్లోకి ప్రేయర్లోకి వెళ్ళిపోండి. మీ ఆన్సర్స్ మీరే తెచ్చుకోండి. 21 days ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్ at 4 o'clock బ్రహ్మముహూర్తంలో లేవండి. చిన్న దీపమో చిన్న క్యాండిల్లో పెట్టుకొని లుక్ ఎట్ ద అగ్ని. అగ్ని ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఎనర్జీ. దట్ విల్ గివ్ యూ లాట్స్ ఆఫ్ ఆన్సర్స్. కళ్ళు మూసుకోలేరండి కొంతమంది, కళ్ళు మూసుకుంటే భయం. అంత చాలా సతమతం అయిపోయేంత సిచ్యువేషన్స్ దగ్గరలో ఉన్నారు కాబట్టి భయం కొంతమందికి. కళ్ళు మూసుకోలేని వాళ్ళు కళ్ళు తెరిచి అగ్నిని, క్యాండిల్ని చూడండి, దీపాన్ని చూడండి, చాలా హ్యాపీగా యూ విల్ ఫీల్ బెటర్. అండ్ మీ యొక్క భారాన్ని శివ పార్వతుల మీద వేసేయండి. లేకపోతే మీకు నచ్చిన దేవుడు బుద్ధ, అల్లా, జీసస్, ఇంకా వేరే ఏమైనా మతాలు ఉంటే వాళ్ళు, మీ యొక్క ఇష్టమైన దైవానికి వదిలేసేయండి మీ కష్టాన్ని. ప్లీజ్ బీ పాజిటివ్. మీలో ఉన్న ఫ్యూయల్ని, ఇంధనంని మళ్ళీ మీరు నింపుకోవాలి. ఓకేనండి? ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు నేను చెప్పేది ఏంటో అర్థమవుతుందని చెప్పి అనుకుంటున్నాను. మీకు ఇంకా పర్సనల్ గైడెన్స్ ఏమైనా కావాలంటే యూ కెన్ కాల్ టు ద నంబర్ ఆన్ ద బ్యానర్ ఆర్ యూ కెన్ లీవ్ మీ అ వాట్సాప్ మెసేజ్. ఐ విల్ గెట్ బ్యాక్ ఇన్ టచ్ విత్ యూ. ఓకేనండి? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద ఎన్చాంటింగ్ టారో. మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదములండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఎన్చాంటింగ్ టారో.